అందరికీ నమస్కారం. చిన్న ఏజ్‌లోనే అందరికీ తెల్ల జుట్టు అనేది వచ్చేస్తుంది. ఈ తెల్ల జుట్టుని అంత మంచిగా ఎలాగా నల్లగా మార్చుకోవాలి అన్న ఒక పెద్ద ప్రాబ్లమ్ కూడా ఇప్పుడున్న జనరేషన్స్‌కి ఉన్నాయి. అలాగే జుట్టు రాలడం అనే ఇష్యూ కూడా చాలా పెద్ద ఇష్యూగా ఇప్పుడున్న జనరేషన్స్‌కి ఉన్నాయి. అలాగే పెద్దవాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉంది. ఇలా చాలా ప్రాబ్లమ్స్‌కి మనకు ఒక సొల్యూషన్ నేను తీసుకొచ్చాను. అదే అండి. నేను 3 థింగ్స్ అనేది తయారు చేసి చూపిస్తాను. ఫస్ట్ అనేది హెయిర్ డై ఆయిల్ చూపిస్తాను. తర్వాత నేను హెయిర్ డై సీరమ్ ఒకటి చూపిస్తాను. తర్వాత నేను హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ఒక్క పొడిలో ఈ 3 ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ 3 మనము రెగ్యులర్‌గా వాడుతూ వస్తున్నప్పుడైతే మన హెయిర్‌కి సంబంధించిన ఎట్లాంటి ప్రాబ్లమ్ అయినా కంపల్సరీ ప్రాబ్లమ్‌కి మంచి సొల్యూషన్ దొరుకుతది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తాను రండి. ఫస్ట్ నేను ఒక బాండిల్‌లోకి కరివేపాకు ఆకు అనేది తీసుకున్నాను. అంటే ఒక కొద్దిగా హాఫ్ హ్యాండ్ తీసుకున్నాననమాట. తర్వాత దీనిలోకి నేను అశ్వగంధ పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఈ అశ్వగంధ పొడి మన స్కాల్ప్‌కి మంచిగా హెల్త్ ఇస్తదనమాట. సో, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటది. హెయిర్ గ్రోత్ బాగుంటది. తర్వాత నేను గుంట కలకర పొడిలు ఒక స్పూన్ అనేది వేసుకున్నాను. ఈ గుంట కలకర పొడి మన హెయిర్‌ని మంచిగా నల్లగా మార్చుకోవడానికి బాగా సహాయపడుతది. అలాగే మన జుట్టు లాంగ్‌గా పొడుగ్గా పెరగడానికి చాలా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనమాట. సో, నెక్స్ట్ దీనిలోకి నేను బ్లాక్ జీలకర్రలు ఒక స్పూను వేసుకుంటున్నాను. ఈ బ్లాక్ జీలకర్రలు మన తెల్లగా ఉన్న జుట్టుని అంత మంచిగా నల్లగా మార్పేస్తది. అలాగే నేను దీంట్లోకి 2 స్పూన్ల లెక్క హెన్నా పౌడరు, తర్వాత హాఫ్ స్పూన్ లెక్క మందార పూల పొడి వేసుకున్నాననమాట. సో, ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నిటితో పాటు లాస్ట్‌గా ఒక ఇంగ్రీడియెంట్ యాడ్ చేసుకోబోతున్నాను. మెంతులు. మెంతులు ఒక స్పూన్ లెక్క వేసుకున్నాననమాట. సో, ఈ అన్ని ఇంగ్రీడియెంట్స్ మనము మంచిగా కలిపేసుకొని ఒక పౌడర్ ఫార్మాట్ చేసుకోబోతున్నాము. దీంట్లో యాడ్ చేసుకున్న మెంతులు కానీ, బ్లాక్ జీలకర్ర కానీ, ఇంకా మనం యాడ్ చేసుకున్న మందార పూలు పొడి కానీ ఏదైనా మన హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఈ పౌడర్ మనము తయారు చేసుకోడానికి ముందు పొయ్యి మీద పెట్టుకొని మంచిగా దాన్ని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. అంటే దీంట్లో కొద్దిగా వెట్‌నెస్ అనేది ఉంటది. ఆ వెట్‌నెస్ ఉంది కాబట్టి లైట్‌గా మనం ఫ్రై చేసేసుకొని తర్వాత మనము పౌడర్ చేసుకోవచ్చు. సో, ఆ ఒక్క పౌడర్ పెట్టుకొని మనము 3 ప్రోడక్ట్ అనేది తయారు చేసుకోబోతున్నాము. ఇలా ఈ దాంట్లో యాడ్ చేసుకున్న ఈ హెయిర్ డైలోకి అయినా, హెయిర్ డై సీరమ్ అయినా, హెయిర్ డై అయినా ఈ 3 ప్రోడక్ట్‌లో మనం యాడ్ చేసుకున్న పొడిలు అనేది మనము చాలా మంచి బెనిఫిట్ ఇస్తున్న న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ పెట్టుకొని మనము తయారు చేసుకుంటున్నాము. సో, ఇప్పుడున్న కాలంలో ఉన్న వాళ్ళకి త్వరగా జుట్టు రాలడము, బట్టతల రావడం వాళ్ళందరికీ కూడా మంచి సొల్యూషన్‌గా ఉంటది. ఇలా బట్టతల అనేది చాలా పెద్ద ఇష్యూగా ఉంది ఇప్పట్లో. ఇప్పుడు నేను చెప్తున్న స్టెప్స్‌లో ఫాలో అయ్యి మీరు తయారు చేసుకుంటే చాలా మంచిగా జుట్టు అనేది పెరుగుతదనమాట. బట్టతలలో కూడా మంచిగా జుట్టు అనేది పెరుగుతది. సో, హెయిర్ సంబంధించిన ఎట్లాంటి ప్రాబ్లమ్ అయినా అది మంచిగా క్యూర్ చేపిస్తది ఈ ఒక్క పౌడర్. సో, ఇప్పుడు మంచిగా మనము ఫ్రై చేసుకోవాలండి. మరి నల్లగా అవ్వాల్సిన అవసరం లేదు. మనము 3 రకాలు చేసుకోబోతున్నాము ఒక్క పౌడర్ పెట్టుకొని. సో, ఈ పౌడర్ అనేది మనము నార్మల్‌గా కలర్ చేంజ్ అయితే చాలు. మరి నల్లగా అవ్వాల్సిన అవసరం లేదు. సో, సన్న మంటలో నిదానంగా చేసుకోండి. అప్పుడే మనకు కావాల్సిన కలర్‌లో మనకు ఈ పొడి అనేది దొరుకుతది. సో, ఈ అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని మంచిగా నేను ఫ్రై చేసేసుకున్నాను. రంగు కూడా మంచిగానే మారింది. ఇప్పుడు నేను తీసుకొని చల్లారుస్తాను. చూడండి, చల్లారిన తర్వాత నేను ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసేసుకున్నాను. పౌడర్ చేసుకొని చూపిస్తాను. ఇట్లా నేను మెత్తగా ఒక పౌడర్ అనేది తయారు చేసేసుకున్నాను. అంతే అండి. ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఈ ఒక్క పౌడర్ పెట్టుకొని మనము 3 రకంగా మనము హెయిర్‌కి కావాల్సిన ప్రోడక్ట్‌ని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాము.
ఫస్ట్ దీంట్లో ఏమేమి తయారు చేసుకోబోతున్నామంటే హెయిర్ డై ఆయిల్కి 1 స్పూను, హెయిర్ డై సిరమ్కి 1 స్పూను, అలాగే హెయిర్ డైకి మిగతాల పొడిలు పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు హెయిర్ డై ఆయిల్కి నేను తీసుకుంటున్నాను 1 స్పూను. సో ఈ పొడి అనేది మనము హెయిర్ డై ఆయిల్గా చేసేటప్పటికి దీంట్లోకి యాడ్ చేసుకున్న ఆయిల్ ఏంటంటే ఇండిగో ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇండిగోని మంచిగా మనము ఆయిల్గా ప్రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు, లేదా బ్లాక్ జీలకర్ర ఆయిల్ వేసుకోవచ్చు, లేదని కనుక మామూలుగా కోకోనట్ ఆయిల్ కూడా మీరు వాడుకోవచ్చు. ఓకేనా. సో నేను ఇప్పుడు అనేది ఏంటంటే 50 ml కోకోనట్ ఇండిగో ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. సో మీరు కూడా ఇట్లా ఒక హెయిర్ డై ఆయిల్ అనేది ఇంట్లో తయారు చేసేసుకోండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది కంపల్సరీ దొరుకుతుంది. మామూలుగా బయట ఉన్న ఆయిల్ కన్నా చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఈ ఆయిల్ ఇస్తుంది. నెక్స్ట్ ఒక స్పూను లక్క నేను హెయిర్ డై సిరమ్కి తీసి పెట్టుకున్నాను. మిగతా పొడిలంతా నేను హెయిర్ డై చేసుకోవడానికి వేసుకుంటున్నాను అనమాట. సో హెయిర్ డై అయినా హెయిర్ డై ఆయిల్ అయినా మీరు ఒక ఐరన్ బాండ్లో చేసుకోండి, అప్పుడే మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఈ పొడిలోకి ఇండిగో ఆయిల్ అనేది ఒక 50 ml యాడ్ చేసుకున్నాను. మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఈ హెయిర్ డై ఆయిల్ని మనం వేడి చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా ఫ్రై చేసేసుకొని పొడి చేసుకున్నాము. అలాగే ఈ ఇండిగో ఆయిల్ తయారు చేసేటప్పుడు కూడా మంచిగా బాయిల్ చేసేసుకొని తయారు చేసుకున్నాను కాబట్టి ఈ రెండు కలిపేసుకొని ఒక గ్లాస్ బాటిల్లో పెట్టుకుంటే చాలు. కావాలంటే 1 డే లేదా ఒక 2 days ఎండలో కాస్త ఉంచుకొని పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మీరు వాడేటప్పుడు అయితే మంచిగా ఫిల్టర్ చేసేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసేసుకొని మన హెయిర్లోకి అప్లై చేసుకోవచ్చు. చూడండి ఎంత మంచి కలర్లో ఉంది మన హెయిర్ డై ఆయిల్ అనేది. కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదంటే అట్లా కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి నేను అలాగే అప్లై చేసేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఎటు తిరిగి ఆయిల్ అప్లై చేసిన తర్వాత షాంపూ పెట్టి మంచిగా కడుక్కుంటాం కదా. సో ఈ ఆయిల్ అనేది మంచిగా ఇలా అప్లై చేసేసుకోండి, స్కాల్ప్లో పడేటట్టు. ఇలా అప్లై చేసిన తర్వాత మంచిగా మసాజ్ అనేది స్ట్రోక్స్ అనేది ఇచ్చేసుకోండి, చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది అప్లై చేసిన తర్వాత ఒక 1 hour అట్లాగే ఉంచుకోండి, తర్వాత షాంపూ పెట్టి కడుక్కోండి. నెక్స్ట్ నేను హెయిర్ డై సిరమ్ అనేది ఎట్లా తయారు చేసుకోవాలి చూపిస్తాను. దానికి ఆల్రెడీ నేను ఒక టంబ్లర్లో 1 స్పూన్ అనేది వేసుకున్నాను, మనం తయారు చేసిన పౌడరు. సో ఈ పౌడర్లోకి మనము నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటున్నాము. సో మంచిగా నీళ్ళు యాడ్ చేసేసుకోండి. నీళ్ళు యాడ్ చేసి మంచిగా ఈ పొడి ఆ నీళ్ళలో మంచిగా కలిపేసుకోండి. కలిపిన తర్వాత ఒక 2 hours ఉంచేసుకోండి. చూడండి ఒక 2 hours తర్వాత మనకు హెయిర్ డై సిరమ్ అనేది కలర్ మారింది, బ్లాక్ కలర్లో ఉంది కదా. ఇప్పుడు ఈ హెయిర్ డై సిరమ్ని మనము వడగట్టేసుకుంటాము. ఒక 2 hours అట్లాగే నానబెట్టిన తర్వాత వడగట్టేసుకున్నాము. ఇప్పుడు చూడండి మన హెయిర్ డై సిరమ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ లిక్విడ్ని మీరు ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని తలస్నానం చేసి వచ్చిన తర్వాత మీరు తలలో బాగా స్ప్రే చేసేసుకోండి. మన హెయిర్కి మంచి పోషాక్ అనేది వస్తుంది, జుట్టు అసలు రాదు, అలాగే మంచిగా నల్లగా పొడుగ్గా పెరుగుతుంటుంది మన హెయిర్ అనేది. నెక్స్ట్ లాస్ట్గా మనము హెయిర్ డై అనేది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే ఆల్రెడీ మనం ఆ పొడి తీసి పెట్టుకున్నాం కదా. ఈ పొడిలోకి మనము అన్నబేది అని ఒక పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. ఒక 1/2 స్పూన్ అనేది వేసేసుకున్నాను. ఈ అన్నబేది పౌడర్ అనేది స్టోర్స్లో దొరుకుతుంది, కంపల్సరీ అది తీసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఈ పొడి యాడ్ చేసుకొని మంచిగా నేను కలుపుకపోతున్నాను. జస్ట్ మామూలుగా మనం వాటర్ ఉంటుంది కదా, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఈ అన్నబేది పౌడర్ అనేది రిఫైన్డ్ అన్నబేది పౌడర్ వైట్ కలర్లో ఉంటుంది, అది తెచ్చుకోండి, అదే మంచిదన్నమాట మన హెయిర్కి. సో ఇలా మనం కలిపిన తర్వాత ఒక 2 hours అలాగే ఉంచుకోవాలి హెయిర్ డై అనేది. అప్పుడు మనకు మంచి కలర్లో మారిపోతుంది, అంటే మంచిగా నల్లగా మారిపోతుంది మన హెయిర్ డై అనేది. ఇప్పుడు ఇలాంటి హెయిర్ డై అనేది మన హెర్బల్గా ఇంట్లోనే మనము తయారు చేసుకోవచ్చు. ఈ హెయిర్ డైని మీరు ఇంట్లో తయారు చేసుకొని వాడేటప్పుడు చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఎట్లాంటి కెమికల్స్ లేదు కాబట్టి చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండదండి. ఇప్పుడు 2 hours తర్వాత నేను చూపిస్తాను. చూడండి ఇప్పుడు
2 అవర్స్ తర్వాత మన హెయిర్ డై అనేది ఎంత మంచిగా హెర్బల్‌గా మనం తయారు చేసుకున్న అనేది రెడీ అయిపోయింది. నల్లగా ఉంది గదా! మంచి కన్సిస్టెన్సీలో ఉంది. సో, ఈ హెయిర్ డై అనేది మనము మంచిగా మన తలలోకి అప్లై చేసుకోవచ్చు. ఈ హెయిర్ డై అప్లై చేసుకోవడానికి ముందు మంచిగా తలస్నానం చేసేసుకోండి షాంపూలో. తర్వాత ఈ హెయిర్ డైని అప్లై చేసేసుకోండి. తలలో మంచిగా అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ కనీసం అట్లాగే ఉంచుకోండి. తర్వాత మీరు మామూలుగా మీరు హెయిర్‌ని కడుక్కోవచ్చండి. చూడండి ఎంత బాగా నల్లగా మన హెయిర్ డై అనేది దొరికింది మనకు. అంతే అండి. 3 ప్రొడక్ట్స్ చూపించాను. హెయిర్ డై అప్లై చేసిన తర్వాత మీరు సిరమ్ వాడుకోవచ్చు. అలాగే హెయిర్ డై ఆయిల్ అనేది రెగ్యులర్‌గా వాడి చూడండి. చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటది. ఈ 3 ప్రొడక్ట్స్ ఓకేనా. సో, ఇవన్నీ తయారు చేసేసుకొని వాడి చూడండి. వాడినాక మాకు కామెంట్‌లో చెప్పండి మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందని. ఓకేనా. ఈ వీడియో యూస్‌ఫుల్‌గా ఉంది అని మీరు అనుకుంటే మన వీడియోస్‌ని లైక్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ అవర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.